రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇప్పటికే 21 విడతల్లో నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రబీ పంట సాగు పూర్తయిన క్రమంలో దేశంలోని కోట్లాది మంది రైతులు 22వ విడతలో ఇచ్చే 2000 కోసం ఎదురు చూస్తున్నారు. హోలీ పండుగకు ముందే విడుదల చేస్తారని అంతా భావించినా అలా జరగలేదు. అయితే తాజాగా రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర వ్యవసాయ శాఖ. 22వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్లు వెల్లడించింది. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో 2000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. 22వ విడత విడుదలకు మార్చి 13, 2026 తేదీని ఖరారు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత నిధులను అస్సాంలోని గువాహటి వేదికగా విడుదల చేస్తారని పేర్కొంది. అయితే రైతులు ఈ నిధులను అందుకోవాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్లు ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయవచ్చని, లేదా సమీపంలోని సీఎస్సీ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ పూర్తి చేయవచ్చని తెలిపింది. పీఎం కిసాన్ స్కీమ్ 21వ విడత కింద నిధులను 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. గతేడాది నవంబర్ 19న తమిళనాడులోని ఓ కార్యక్రమ వేదికగా ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేశారు. ఇప్పుడు 22వ విడత నిధులను అస్సాం గువాహటి వేదికగా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ఈసారి ఈకేవైసీ చేయని వారు, అనర్హులైన వారికి నిధులు జమ కావని కేంద్రం చెబుతోంది. లక్షల మంది రైతుల పేరు తొలగించినట్లు సమాచారం. అందుకే రైతులు తమ పేరు లిస్టులో ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.